49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు డైలీ ఫోకస్. ఓ మారుమూల గ్రామం నేడు దేశానికి ఆదర్శంగా నిలుస్తోంది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతం నేడు అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. ప్రభుత్వ ప్రోత్సాహం, ప్రజల సహకారంతో కొత్త శకానికి నాంది పలికింది. ఇంతకు ఆ గ్రామం ఎక్కడ ఉంది? ఆ పల్లె సాధించిన ప్రగతి ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పల్లె ప్రగతి కార్యక్రమంతో వేలాది గ్రామాలు అభివృద్ధి బాట పట్టాయి. ఆదిలాబాద్ జిల్లాలోని ఇచ్చోడ మండలంలో ముక్రాకే గ్రామం కూడా పల్లె ప్రగతి కార్యక్రమంలో చేపట్టిన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలతో ఈ గ్రామం రూపురేఖలే మారిపోయాయి. టీ న్యూస్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్లో టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పల్లె ప్రగతి కార్యక్రమంపై ప్రజలు ఏమనుకుంటున్నారు, అలాగే ముక్రాకే గ్రామంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయో టీ న్యూస్ అందిస్తున్న ఈ గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ గ్రామం పేరు ముఖ్రాకే. ఆదిలాబాద్ జిల్లాలోని బోధ్ నియోజకవర్గం ఇచ్చోడ మండలంలోని ఈ గ్రామంపై నేడు దేశవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి. 44వ జాతీయ రహదారికి సమీపంలో ఉన్న ఈ గ్రామం సమైక్య రాష్ట్రంలో అభివృద్ధికి నోచుకోలేదు. 256 కుటుంబాలు ఉన్న ఈ గ్రామంలో జనాభా 1080. గతంలో ముఖ్రాకే ఊరికి వెళ్లాలంటే సరైన రోడ్డు కూడా ఉండేది కాదు. పైగా ఒంటరికి ఈ గ్రామంలోకి వెళ్లాలంటే చుట్టుపక్కల గ్రామస్తులు భయపడేవారు. దట్టమైన అడవి ప్రాంతంతో పాటు మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో ఎలాంటి డెవలప్మెంట్ జరగలేదు. కానీ స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్రాకే గ్రామ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం, పథకాలతో ముఖ్రాకే నేడు దేశానికి ఆదర్శంగా నిలిచింది. ముఖ్యంగా పల్లె ప్రగతితో గ్రామంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చోటు చేసుకున్నాయి. గ్రామస్తుల ఐక్యత, పట్టుదలతో గ్రామ స్వరూపం చూస్తుండగానే మారిపోయింది. దీంతో రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలో ఉత్తమ గ్రామ పంచాయతీగా గుర్తింపు పొంది అవార్డును సొంతం చేసుకుంది. మారుమూల గిరిజన గ్రామమైన ముఖ్రాకే ఊరి ప్రజలు కలిసికట్టుగా సొంతూరును అభివృద్ధి చేసుకున్నారు. వ్యవసాయమే ప్రధాన జీవనోపాధి అయిన ప్రజలు ఐకమత్యంతో అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు. .500 జనాభా ఉన్న ప్రతి తండాను, మారుమూల గ్రామాలను రాష్ట్ర ప్రభుత్వం కొత్త పంచాయతీలుగా చేయడమే ముఖ్రాకే గ్రామాభివృద్ధికి తొలిమెట్టు. నూతన గ్రామ పంచాయతీగా ఏర్పడిన తర్వాత జరిగిన ఎన్నికల్లో గ్రామానికి చెందిన గాడ్గే మీనాక్షి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ప్రభుత్వ సహకారంతో ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ అభివృద్ధికి బాటలు వేశారు. స్వచ్ఛ భారత్, స్వచ్ఛ తెలంగాణలో భాగంగా మరుగుదొడ్లపై ప్రజలకు అవగాహన కల్పించడంతో ప్రతి ఇంటికి మరుగుదొడ్లు నిర్మించుకొని 100% విజయం సాధించారు. పచ్చదనం, పరిశుభ్రతలో కూడా మెరుగైన చర్యలు తీసుకోవడంతో జాతీయ స్థాయిలో ఉత్తమ గ్రామ పంచాయతీగా నిలిచింది. పల్లె ప్రగతికి పట్టుగొమ్మలు అనే నానుడిని నిజం చేస్తూ తెలంగాణ పల్లెలు అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తున్నాయి. రోడ్లు, మురుగునీటి సమస్య, మంచినీటి సమస్యను పరిష్కరించుకోవడంతో పాటు ప్రభుత్వ పథకాలను గ్రామ పాలక మండలి సమర్థవంతంగా అమలు చేస్తోంది. గ్రామంలో 25 లక్షల రూపాయలతో సువిశాల ప్రాంతంలో నిర్మించిన పంచాయతీ భవనం మినీ సెక్రటేరియట్ ను తలపిస్తోంది. పచ్చదనం ఆకట్టుకునే విధంగా హంగులు ఉండగా రాజ్యసభ సభ్యులు ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ సహకారంతో 5 లక్షలతో ప్రహారీ గోడను ఏర్పాటు చేసుకున్నారు. గ్రామంలో చీమ చిటుక్కుమన్నా తెలుసుకునేలా శాంతి భద్రత పరిరక్షణలో భాగంగా అన్ని ఏరియాలు కవర్ అయ్యేలా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 500 జనాభా ఉన్న ప్రతి ఒక్క తండాను, మారుమూల గ్రామాన్ని గ్రామ పంచాయతీగా గుర్తిస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ముఖ్రాకే గ్రామ పంచాయతీ నూతన గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నూతన గ్రామ పంచాయతీగా ఏర్పడిన ముఖ్రాకే గ్రామంలో కొత్తగా నూతనంగా
పంచాయతీ భవనాన్ని నిర్మించుకోవడం జరిగింది. గ్రామ పంచాయతీ భవనాన్ని 25 లక్షల రూపాయలతో నిర్మించడం జరిగింది. ఈ గ్రామ పంచాయతీ కార్యాలయము ఒక కార్పొరేట్ ఆఫీసుని తలపించే విధంగా ఈ గ్రామ పంచాయతీని నిర్మించుకోవడం జరిగింది. మనం ఇక్కడ చూడొచ్చు, ఎంతో చక్కగా కనబడుతున్న ఎంతో పచ్చటి వాతావరణంలో కార్పొరేట్ ఆఫీసుని తలపించే విధంగా ఇక్కడ గ్రామ పంచాయతీని నిర్మించుకున్న పరిస్థితిని మనం చూడొచ్చు. గ్రామ పంచాయతీ కాంపౌండ్ వాళ్ళ కోసం ప్రత్యేకంగా తన రాజ్యసభ నిధుల నుంచి ఎంపీ సంతోష్ కుమార్ గారు 5 లక్షల రూపాయలను ఇవ్వడం జరిగింది. 5 లక్షల రూపాయలతోని నిధులతోని ఈ గ్రామ పంచాయతీకి కాంపౌండ్ వాళ్ళు కూడా నిర్మించుకోవడం జరిగింది. ఇక్కడ ఎలాంటి ప్రభుత్వం నుంచి సహకారం లభించింది, అలాగే ప్రజల నుంచి ఏ విధంగా సహకారం లభించిందో మనతో వివరించేందుకు గ్రామ ఎంపీటీస్ ఉన్నారు. చెప్పండి, ఈ గ్రామ పంచాయతీ నిర్మించేందుకు ఎన్ని నిధులు ప్రభుత్వం ఇచ్చింది, అలాగే ఇది కార్పొరేట్ స్థాయిలో ఇది నిర్మించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టారు? 25 లక్షల రూపాయలతో నూతనంగా భవనం మంజూరు చేసింది. ఎంతో మంచి భవనం చేయాలని, దేశ స్థాయిలో మనకు గుర్తింపు రావాలని మన తెలంగాణ ప్రభుత్వం ఏదైతే కేసీఆర్ గారు ఏదైతే పల్లె ప్రగతి ద్వారా ఏదైతే కార్యక్రమం నిర్వహిస్తున్నారో దానికి భాగం దీనికి 25 లక్షల రూపాయలు మంజూరైంది. దాంతో ఒక మోడల్ గ్రామ పంచాయతీగా నిర్మాణం చేయడం జరిగింది. దాంతోపాటు దీనికి ప్రహరీ కూడా లేకుండే మన రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు మన సంతోష్ కుమార్ గారు కూడా గ్రామంకు వచ్చి 5 లక్షల సొంత నిధులతోని ఆయన ప్రహరీ కూడా మంజూరు చేయడం జరిగింది. దాంతోపాటు మరి ప్రభుత్వం ఒక గ్రామ పంచాయతీ భవనం ఇచ్చింది, ప్రహరీ గోడకు సంతోష్ కుమార్ గారు ఇచ్చిండు. మరి సర్పంచ్ ఇంత మంచిగా ఇచ్చినప్పుడు సొంత పెద్దలుగా సొంత ₹1,00,000 నిధులతో మొత్తం గార్డెన్గా అంతే గడ్డి వేసి చైర్లు పెట్టి ఇక్కడ ఎవరైతే గ్రామ సభకు వస్తారో క్లీన్ అండ్ గ్రీన్ అంటే పచ్చదనం పరిశుభ్రత గ్రామం ఉండాలని తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే కల ఉందో దానికి భాగమే దీనిని ఇంత మంచిగా నిర్వహించడం జరిగింది. ఇప్పుడు ఎప్పుడైతే ప్రభుత్వం మాకు ట్రాలీ ట్యాంకర్ ఇచ్చిందో దాదాపు 10 లక్షల రూపాయలతోని మాకు ఇస్తే దీనికి ఒక 2 లక్షల రూపాయలు మేము ఒట్టి ఒక 40,000 చెట్లు నాటిన నీళ్లు పోయడానికి 2 లక్షల రూపాయలు ఇప్పటిదాకా జీపీకి ఆదాయం వచ్చింది. మరి ఈ తడి చెత్త ద్వారా కచరా ఏదైతే మనం జమ చేస్తున్నామో దాని ద్వారా మన ఎరువు తయారు చేయడం దానికి కూడా ఒక 6 లక్షల రూపాయలు ఇన్కమ్ అయింది. దాదాపు 2 సంవత్సరాల్లో మా గ్రామ పంచాయతీకి 8 లక్షల రూపాయలు ఇన్కమ్ అయింది. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన నిధులతో 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుందని తెలంగాణ ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా తమ గ్రామ పంచాయతీ కేటాయించిన ట్రాక్టర్తో అలాగే సేంద్రియ ఎరువులతోని అమ్మకం ద్వారా దాదాపు ఇప్పటివరకు 8 లక్షల రూపాయల వరకు కూడా ఆర్జించడం జరిగిందని ఇక్కడ ఉన్న గ్రామస్తులు చెప్పడం జరుగుతుంది. గ్రామంలోని ప్రధాన రోడ్డుపై డివైడర్ను నిర్మించి మధ్యలో మొక్కలు నాటి సోలార్ సిస్టమ్ ద్వారా సెంట్రల్ లైటింగ్ను ఏర్పాటు చేసుకున్నారు. ఇందుకు 10 లక్షల రూపాయల వరకు ఖర్చు చేశారు. గ్రామ పొలిమేరలో వైకుంఠధామాన్ని నిర్మించారు. 10 లక్షల రూపాయలతో అధునాతనంగా దీన్ని ఏర్పాటు చేశారు. ఇక హరితహారం కార్యక్రమంలో ప్రతి గ్రామస్తుడు భాగస్వామ్యం అయ్యేలా చొరవ తీసుకుంది గ్రామ పాలక మండలి. ఇంటికి 5 మొక్కలు నాటాలని గ్రామంలో తీర్మానించుకున్నారు. గ్రామ సచివాలయం సమీపంలో గ్రామస్తులు వృద్ధులు సేదతీరడానికి చెట్ల కింద చావడిపై శాశ్వతంగా బెంచీలను ఏర్పాటు చేశారు. ఇక సాగునీటికి సమస్యను పరిష్కరించుకున్నారు. మిషన్ భగీరథ పథకం కింద ఇంటింటికి మంచినీరు అందుతోంది. గ్రామం పొలిమేరల్లో ఉన్న వాగుపై చెక్ డ్యాం నిర్మించుకొని సాగునీటి సమస్యకు చెక్ పెట్టారు. పంట పొలాలకు సాగునీరు అందించేందుకు కాలువలు నిర్మించడంతో గ్రామంలోని దాదాపు 800 ఎకరాలకు కాలువల ద్వారా నీరు అందుతోంది. గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున ప్రజలకు అందుతున్నాయి. రైతు బంధు, రైతు బీమా, పింఛన్లు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, పంట పెట్టుబడి సాయం సహా ఎన్నో కార్యక్రమాలతో గ్రామంలోని ప్రతి కుటుంబం లబ్ధి పొందుతోంది. తమ జీవితాలను మార్చిన సీఎం కేసీఆర్ కు ముఖరాకే గ్రామ ప్రజలు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వము అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా వ్యక్తిగతంగా లబ్ధి పొందిన వారి వివరాలను ఈ ముఖ్రాకే గ్రామంలో ఇంటింటికి ఫ్లెక్సీల రూపంలో ఇక్కడ పెట్టడం జరిగింది. ప్రస్తుతం మనం ఒక లబ్ధిదారుని ఇంటి వద్ద ఉన్నాము. ఈ లబ్ధిదారుని ఇంటి వద్ద ఒక ఫ్లెక్సీని ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. ఈ ఫ్లెక్సీలో ఏమని రాసింది, అలాగే ఈ ఫ్లెక్సీలో లబ్ధిదారులకు సంబంధించిన వివరాలు ఇక్కడ స్పష్టంగా వివరించడం జరిగింది. లబ్ధిదారు పేరు కాంబ్లే లక్ష్మి, వైఫ్ ఆఫ్ నర్సింగ్. అలాగే రైతు బంధు పథకం ద్వారా ఇప్పటివరకు 1,14,000 రూపాయలు ఈ లబ్ధిదారికి అందడం జరిగింది. అలాగే రైతు రుణమాఫీ ద్వారా 75,000 రూపాయలు ఇప్పటివరకు ఈ కుటుంబానికి అందడం జరిగింది. అలాగే దళిత బస్తీ పథకం కింద 2 ఎకరాల భూమి దాదాపు 10 లక్షల రూపాయలు విలువ చేసే 2 ఎకరాల భూమిని కూడా ఇక్కడ ఈ లబ్ధిదారికి అందించడం జరిగింది. అలాగే బోర్వెల్ మోటార్
కోసము 1,50,000 రూపాయలను ఈ లబ్ధిదారునికి ఇవ్వడం జరిగింది. అలాగే పెట్టుబడి సాయం కింద ఇప్పటివరకు 56,000 రూపాయలు ఈ లబ్ధిదారునికి అందించడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ద్వారా ఈ కుటుంబానికి ఇప్పటివరకు అందిన ఆర్థిక సహాయం మొత్తం 13,95,000 రూపాయలని కూడా ఇక్కడ ఈ ఫ్లెక్సీలో ప్రదర్శించడం జరిగింది. ఇక్కడ లబ్ధిదారుడు ఉన్నాడు, ఆయనకి ఏ విధంగా సాయం జరిగింది, ఏ పథకం ద్వారా ఏ విధంగా సాయం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇంతకుముందు నేను కూలీ చేస్తుండే, కేసీఆర్ గవర్నమెంట్ వచ్చినాక మాకు 3 ఎకరాల భూమి వచ్చింది. మళ్ళీ అందులో బోర్లు కూడా వేసిర్రు, పెట్టుబడి సాయం కూడా వచ్చింది 90,000 దాకా. దాంతో ఎడ్ల బండ్లు కొనుక్కున్నాం. మళ్ళీ బ్యాంక్ లోన్ 1,00,000 రూపాయలు మాపే అయిపోయింది. మళ్ళీ బిడ్డ పెళ్లి చేసిన దానికి కూడా కళ్యాణ లక్ష్యం 1,00,000 రూపాయలు వచ్చింది. మళ్ళీ వాళ్ళు బోర్ వేసి కరెంట్ వచ్చింది, కరెంట్ కూడా సర్వే చేసి పోయిండు. ఈ కేసీఆర్ గవర్నమెంట్తో మాకు ఆనందంగా ఉన్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ నాయకత్వంలో ఉన్న ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా తాము ఎంతో లబ్ధి జరిగిందని ఇక్కడ కొంతమంది లబ్ధిదారులు చెప్పడం జరుగుతుంది. ఈ ఫ్లెక్సీల ప్రదర్శనను రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీసుకురావడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టు కూడా మనకు సమాచారం ఉంది. ముఖరాకే గ్రామానికి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. గ్రామ పంచాయతీగా ఏర్పడిన తర్వాత ముఖరాకేకు వివిధ పథకాల ద్వారా 33 కోట్ల రూపాయల నిధులు వచ్చాయి. దీంతో ఆ నిధులను ఖర్చు చేసి అభివృద్ధిలో పోటీ పడుతున్నామని పాలక మండలి సభ్యులు చెబుతున్నారు. ముఖరాకే గ్రామంపై స్వయంగా సీఎం కేసీఆర్ కూడా గతంలో ప్రశంసలు కురిపించారు. జాతీయ స్థాయిలో అవార్డు సాధించేలా ఎదిగిన ముఖరాకే గురించి అసెంబ్లీలో ప్రస్తావించి ప్రశంసించారు. అన్ని గ్రామ పంచాయతీలు కూడా ముఖరాకేలాగే అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. ఆదిలాబాద్ జిల్లా తమకు తెలియదు కాదు, ముఖ్రాకే అనే గ్రామం నుంచి నేషనల్ లెవెల్లో నంబర్ 1 కేటగిరీలో వచ్చిన 3-4 గ్రామ పంచాయతీలలో ముఖ్రాకే కూడా అక్కడ సర్పంచ్ గారు, మహిళా సర్పంచ్ అధ్యక్ష, గిరిజన సర్పంచ్. ఆ అమ్మాయి వెళ్ళి చాలా గౌరవంగా తెచ్చుకొని నా టైం కూడా తీసుకొని నాతో కూడా సంతోషంగా ఫోటో దిగిపోయినా. అనేక రాష్ట్రాల వాళ్ళు డెలిగేషన్ల రూపంలో వచ్చి, పార్లమెంటు డెలిగేషన్లు కావచ్చు, సర్పంచ్ల డెలిగేషన్లు కావచ్చు, పక్క రాష్ట్రాల నుంచి జిల్లా పరిషత్ అధ్యక్షుల డెలిగేషన్లు కావచ్చు, మన గ్రామాలు చూసి తన్మయం చెంది పులకించి ప్రశంసించిపోతా ఉన్నారు. అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతున్న ముఖరాకే గ్రామం ఎన్నో గ్రామ పంచాయతీలకు ఆదర్శంగా నిలుస్తూ అభివృద్ధిలో పరుగులు పెడుతోంది. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఈ ముఖ్రాకే గ్రామంలో సామూహిక ఇంకుడు గుంతలతో పాటు వ్యక్తిగతంగా కూడా ఇంకుడు గుంతలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఇంకుడు గుంతల కారణంగా, ఈ సామూహిక ఇంకుడు గుంతలు అలాగే వ్యక్తిగతంగా ఇంటింటికి ఏర్పాటు చేసిన ఇంకుడు గుంతల కారణంగా గ్రామంలో మురుగు కాలువల నిర్వహణ సులువుగా మారడంతో పాటు పరిశుభ్రంగా ఉండేందుకు అవకాశం ఏర్పడుతుంది. అలాగే ఇక్కడ గ్రామంలో పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తూ ఈ సామూహిక ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో గ్రామంలో భారీగా భూగర్భ జలాల నీటి మట్టం పెరిగిందని ఇక్కడ ఉన్న ఎంపీటీసీ గారు చెప్తున్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాము. చెప్పండి, ఈ సామూహిక ఇంకుడు గుంతల ద్వారా, వ్యక్తిగత ఇంకుడు గుంతల ద్వారా ఎలాంటి ఉపయోగం జరుగుతుంది? పల్లె ప్రగతి కార్యక్రమంలో ఇలాంటి కార్యక్రమం ఎన్ని తీసుకున్నారు మీరు? గతంలో పల్లె ప్రగతి కన్నా ముందు సెప్టెంబర్లో ఎప్పుడైతే పల్లె ప్రగతి నిర్వహించడం జరిగిందో అప్పుడు మొత్తం మురికి నీళ్ళు నాలిలా ఉండేది, మొత్తం దోమలు వచ్చేది, వర్షాకాలంలో అందరూ బీమారు ఉండేది ఊర్లో. దాంతోపాటు ఈ బోర్లకు నీళ్ళు రాకపోతుంటే, ఎన్నిసార్లు కొట్టినా నీళ్ళు రాకపోతుంటే ఎప్పుడైతే పల్లె ప్రగతి స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ప్రతి ఇంటికి ఇంకుడు గుంత నిర్మాణం చేయడం జరిగింది. ఇట్లా సామూహికంగా ఇక్కడ బోర్లు బావులు ఉన్న జాగాలో కూడా ఇట్లా ఇంకుడు గుంత నిర్మాణం చేయడంతో గ్రౌండ్ లెవెల్ కూడా మాకు బాగా పెరిగింది. ఇప్పుడు పుష్కలంగా ఊర్ల బోర్లకు బావులకు నీళ్ళు వస్తుంది. దాంతోపాటు 24 గంటలు మిషన్ భగీరథ నీళ్ళు కూడా వస్తున్నది. మరి ఎన్ని నీళ్ళు వస్తున్నా, ఇంత మంచిగా అయినా కానీ ఎక్కడ ఒక చుక్క నాలిన నీళ్ళు కూడా కనపడట్లేదు. దానికి కారణం ఏంటంటే ప్రతి ఇంటికి ఇంకుడు గుంతతో పాటు సామూహిక ఇంకుడు గుంత నిర్మాణం చేయడం జరిగింది. దీని ద్వారా భూగర్భ జలాలు పెరిగింది. దాంతోపాటు ఎక్కడ మోరిలా కానీ ఎక్కడ కానీ ఒక నాలిన నీళ్ళు చుక్క లేదు. దీంతో గ్రౌండ్ లెవెల్ పెరిగింది. ఇప్పుడు వ్యాధులు వస్తలేదు, క్లీన్ అండ్ గ్రీన్ ఊరు అయిపోయింది. దీనికి కారణం పల్లె ప్రగతి. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి కూడా ఈ గ్రామంలో ఇంకుడు గుంతలను ఏర్పాటు చేయడంతో పాటు ఇలా సామూహికంగా ఇంకుడు గుంతలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో గ్రామంలో భూగర్భ జలాలు పెరిగాయని ఇక్కడ ఉన్న గ్రామస్తులు చెప్తున్నారు. ముఖ్రాకే గ్రామంలో అంగన్వాడీ కేంద్రాన్ని కూడా ఎంతో సమర్థవంతంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ ముఖ్రాకే గ్రామంలోని పాఠశాలలో ఏర్పాటు చేసిన ఈ అంగన్వాడీ కేంద్రంలో మహిళలకు అలాగే చిన్నారులకు పౌష్టికాహారం అందే విధంగా చర్యలు తీసుకోవడంతో పాటు ప్రతిరోజు కూడా ఈ గ్రామ సర్పంచ్, ముఖ్రాకే గ్రామ సర్పంచ్ మీనాక్షి ప్రతిరోజు కూడా స్వయంగా పర్యవేక్షించడం జరుగుతుంది. ఇక్కడ వారికి ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారాలను కూడా ఎవరికి అందే విధంగా కూడా చర్యలు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చాలామంది మహిళలు అలాగే ఇక్కడ చిన్నారులు ఉన్నారు. ఇక్కడ ఒక మహిళ కూడా ఉంది. ఈ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తనకు ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి జరిగిందన్న సంతోషంలో తనకు కేసీఆర్ పుట్టినరోజు తనకు పుట్టిన కొడుకు కూడా కేసీఆర్ అని నామకరణం చేయడం జరిగింది. ఇక్కడ మహిళ ఉంది, మహిళను అడిగి తెలుసుకుందాము. చెప్పండి, మీ పేరు చెప్పండి అమ్మా. నా పేరు భాగ్యశ్రీ.
మీ కొడుకు కేసీఆర్ అని ఎందుకు నామకరణం చేశారు? తెలంగాణ ప్రభుత్వం ద్వారా మీకు ఎలాంటి లబ్ధి జరిగింది? కేసీఆర్ సార్ బర్త్డే ఉన్న రోజు మా పాప పుట్టిండు. మా పాప పేరు కేసీఆర్ అని పెట్టినాం. కేసీఆర్ సార్ మేము ముందు కూలి పని చేసేవాళ్ళం. కేసీఆర్ సార్ వచ్చినప్పుడు మాకు 3 ఎకరాల భూమి ఇచ్చాడు, మోటార్ ఇచ్చారు, బోర్ ఇచ్చారు, మాకు కిరాణా షాప్ ఉన్నది, లోన్ ఇంకా ఇచ్చారు కేసీఆర్ సార్. సంతోషంగా ఉన్నాం మేము. తనకు తెలంగాణ ప్రభుత్వ హయాంలో 3 ఎకరాల దళిత బస్తీ పథకం కింద 3 ఎకరాల భూమితో పాటు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కిరాణా షాప్ నిర్వహించుకుని కూడా లోన్ కూడా మంజూరు చేయడం జరిగిందని, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత తను కూలీగా ఉన్న తను ఒక షాప్కు యజమానిగా మారానని, అలాగే ఒక రైతుగా కూడా మారానని, ఈ సంతోషంలో కేసీఆర్ బర్త్డే రోజు పుట్టిన తన కొడుకు కేసీఆర్ అని నామకరణం చేస్తానని ఈ మహిళ గర్వంగా చెప్తుంది. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ముక్రాకే గ్రామంలో ఏర్పాటు చేసిన సేంద్రియ ఎరువులు తయారు చేసే కేంద్రం విజయవంతంగా కొనసాగుతుంది. ఈ సేంద్రియ ఎరువు కేంద్రంలో మనం చూడొచ్చు, సేంద్రియ ఎరువు తయారు చేసిన సేంద్రియ ఎరువులను ఇక్కడ మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. తడి చెత్తను పొడి చెత్తను వేరు చేసి రోజువారీగా సేకరించి ఇక్కడ పంచాయతీ కార్మికులు ఇక్కడికి తడి చెత్తను పొడి చెత్తను తీసుకొచ్చి ఈ కేంద్రానికి తీసుకొస్తారు. ఈ కేంద్రానికి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ సేంద్రియ ఎరువులు తయారు చేయడం జరుగుతుంది. ఈ సేంద్రియ ఎరువును తయారు చేయడంలో ఈ గ్రామస్తులతో పాటు గ్రామ సర్పంచ్ ప్రత్యేక దృష్టి సారించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పటికే ఈ సేంద్రియ ఎరువును విక్రయించడం ద్వారా దాదాపు 6 లక్షల రూపాయలు గ్రామ పంచాయతీ ఆదాయం కూడా ఇక్కడ పొందడం జరిగింది. ఈ సేంద్రియ ఎరువు కేంద్రాన్ని రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారు అలాగే జిల్లా కలెక్టర్లు ఇప్పటికే ఈ సెంటర్ను సందర్శించి గ్రామస్తులను అలాగే గ్రామ సర్పంచ్ను ప్రశంసించడం జరిగింది. ఇక్కడ స్వయంగా ఇక్కడ సేంద్రియ ఎరువును వారు కొనుగోలు చేయడం జరిగింది. ఈ సేంద్రియ ఎరువు కేంద్రం ఏ విధంగా కొనసాగుతుంది, ఏ విధంగా లాభాలు ఉన్నాయో ఇక్కడ మనతో వివరించడానికి ముక్రా గ్రామ సర్పంచ్ మీనాక్షి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాము. చెప్పండి మేడం, ఈ సేంద్రియ ఎరువు కేంద్రం ద్వారా మీ గ్రామ పంచాయతీకి ఎలా లాభం వస్తుంది, దీని నిర్వహణ ఏ విధంగా కొనసాగుతుంది? సేంద్రియ సెంటర్కు మాకు ప్రభుత్వము 2 లక్షన్నర ఇచ్చిండ్రు, కట్టుకున్నాము మేము. అయితే మళ్ళీ ప్రతిరోజు మన పల్లె ప్రగతి కార్యక్రమంలో మన కేసీఆర్ ముఖ్యమంత్రి సారు ట్రాక్టర్ ట్రాలీ ట్యాంకర్ ఇచ్చిండ్రు. ట్రాక్టర్ రోజు కార్మికులు ఊర్లో తీసుకపోతే నేను మహిళగా సర్పంచ్ అయిన మహిళకే ఇంటింటికి పోయి ఎలా తడి చెత్త పొడి చెత్త వేరే ఎట్లా చేయాలా అలాగే వాళ్ళకు నేను చెప్పేసాను. అయితే వాళ్ళు ప్రతిరోజు వేరేనే అక్కడ నుంచి సెగ్రిగేషన్ చేసి తీసుకొస్తాము. ఇక్కడ వచ్చినాక కుళ్ళిపోవడానికి డికంపోస్ట్ అనే బాటిల్ ఉంటే దానికి ఎండిపోయేదాకా మళ్ళీ దేంట్లో వేస్తాము. అయితే సేంద్రియ ఎరువు తయారు చేస్తున్నాము. ప్రతిరోజు తీసుకొచ్చి చేస్తాం. అయితే దాన్ని ఎవరెవరు సందర్శించారు, ఎలాంటి ప్రశంసలు ఇచ్చారు? ప్రశంసంటే మాకు జిల్లా కలెక్టరు ప్రశంసించింది. ఇంకా జోగన్పల్లి మన సంతోష్ కుమార్ గారు కూడా మాకు సందర్శించారు. ఎరువు కూడా తీసుకుపోయారు మా దగ్గరికి వెళ్ళి. ఇంకా మాకు ఈ సేంద్రియ ఎరువు తయారు చేసిన కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ సార్ కూడా మాకు సందర్శించారు. ఇంకా స్వచ్ఛ భారత్ మిషన్ కింద మాకు అవార్డు కూడా ఇచ్చారు. అయితే మాకు ఈ సేంద్రియ ఎరువుతోటి లాభాలు అంటే మా గ్రామ పంచాయతీకి దాదాపు ఇప్పటిదాకా అంటే 5 లక్షల దాకా మాకు గ్రామ పంచాయతీగా డబ్బులు వచ్చేసాయి. ఇంకా ఆర్గానిక్ రైతులు ఒక 100-150 మంది అయితే నేను ఇప్పటిదాకా అయితే అందరికీ ఆర్గానికే వైపు తీసుకొచ్చినాను. అయితే ఆర్గానిక్ ఎరువు సేంద్రియ ఎరువు అంటే చాలా మంచిది. జోగన్పల్లి సంతోష్ గారు కూడా మా దగ్గరికి వెళ్ళి సేంద్రియ ఎరువును తీసుకుపోయారు. అయితే అక్కడ ముఖ్యమంత్రి సార్ కూడా వాళ్ళ ఫామ్ హౌస్కు తీసుకుపోతే సార్ బాగా సంతోషించారు. మా ముక్రాకే విలేజ్ను నా సర్పంచ్ గురించి నాకు పేరు తీసుకుని అసెంబ్లీలో కూడా పేరు తీసుకున్నారు. అయితే బాగా సంతోషం అనిపించింది, గర్వకారంగా ఉంటాను నేను. మన ఎర్రపల్లి దయాకర్రావు సార్ కూడా అసెంబ్లీలో నా పేరు మా గ్రామ పంచాయతీ పేరు తీసుకుంటే ఇప్పుడు నేను బాగా సంతోషంగా ఉన్నాను. సార్ ముఖ్యమంత్రి సార్కు కృతజ్ఞతలు ధన్యవాదాలు చెప్తున్నాము. ఎర్రబల్లి సార్కు మొత్తానికి ఈ సేంద్రియ ఎరువు కేంద్రం నిర్వహణలో తమకు జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం జరిగిందని, అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్ మొదలుకొని చాలా
చాలామంది ప్రజాప్రతినిధులు అలాగే రాజకీయ నాయకులు అలాగే జాతీయ స్థాయిలో కూడా తమ గ్రామాన్ని మెచ్చుకోవడం జరిగిందని సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితిలో తాము ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నామని సీఎం కేసీఆర్ ఈ సేంద్రియ ఎరువు సెంటర్ను ఏర్పాటు చేయడంలో ఎలాంటి లాభాలు ఉంటాయో తెలపడానికి, ఎలాంటి లాభాలు ఉంటాయో వాటిని పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు తమ గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా సేంద్రియ వ్యవసాయం చేసే విధంగా కూడా తమ అవగాహన కల్పిస్తున్నామని, ఇక్కడ ఉత్పత్తి అయిన సేంద్రియ ఎరువును గ్రామంలో ప్రతి ఒక్కరికి కూడా పంపిణీ చేసి సేంద్రియ వ్యవసాయం చేసే విధంగా కూడా తాము గ్రామంలో ప్రజలను అవగాహన కల్పిస్తున్నామని ఇక్కడ ఉన్న గ్రామ సర్పంచ్ మీనాక్షి గారు చెప్తున్నారు.